హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VREdits. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను మీరు thumbnail లో చూసారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను లోవర్ థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పట్లేదు. జస్ట్ ప్రీసెట్స్ లింక్ అయితే ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో మీరు దానిపైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా అలైట్ మోషన్ అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయిపోయి మీ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ado, let's get started. సో ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అనేది ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ప్రీసెట్స్ అయితే ఉంటాయి. మీకు కావాల్సిన ప్రీసెట్ ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్, టెలిగ్రామ్ ప్రీసెట్, యూట్యూబ్ ప్రీసెట్, అలానే ఫేస్బుక్, వాట్సాప్ కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు ఒకటే చేసి చూపిస్తాను. ఇంకా అదే ప్రాసెస్తో మీకు వేరే ప్రీసెట్స్ యూస్ చేయండి. సో నేనైతే యూట్యూబ్ ప్రీసెట్ది చూపిస్తాను. ఇంకా అదే ప్రాసెస్తో మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే యూట్యూబ్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. నేను నా ఛానల్ నేమ్ పైన అయితే పెట్టేసి ఇచ్చాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఉండివ్వండి. మనం KineMasterలో అయితే ఎడిట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో నేను వచ్చేసి మనకి VREdits ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి నేను ఏదో ఒక నేమ్ పెట్టేస్తాను అంటే మీకు చూపించడానికి QWERTY అని పెట్టేస్తున్నా. సో మీరు ఇవన్నీ క్యాప్స్లో పెట్టేసుకోండి, బాగుంటుంది చూడడానికి కూడా. సో అవన్నీ క్యాప్స్లో అనేది పెట్టేసుకుంటున్నా. సో నేను ఇలా పెట్టేసుకుని మీకు కావాలంటే మీరు ఇలా పైకి కిందకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు నార్మల్గానే ఉంచేస్తున్నాను నా ఛానల్ నేమ్ VREdits అని. ఇంకా ఇక్కడ టెక్స్ట్లో మీరు ఇక్కడ గ్రేడియంట్ ఓవర్లేలో మీకు ఈ గ్రేడియంట్ ఓవర్లే నచ్చలేకపోతే అంటే ఇక్కడ గ్రేడియంట్ కలర్ ఇచ్చాను. సో ఇది నచ్చలేకపోతే ఆఫ్ చేసేసి అంటే ఇది ఐ సింబల్ పైన క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చిన కలర్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇలా కలర్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఈ కలర్ అనేది పెట్టేసుకోండి, బాగుంటుంది. గ్రేడియంట్ ఓవర్లేనే ఆన్ చేసుకోండి. ఇంకా అంతే. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా ఇదే ప్రాసెస్తో మిగతా ప్రీసెట్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, వాట్సాప్. సో అవి మీకు కావాలంటే దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై బై అండ్ ప్లీజ్ టేక్ కేర్.